ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, లేకపోతే నగరంలో ఉన్నటువంటి మంచినీటి వసతికి సంబంధించిన మంజీరా నీళ్లు కానీ, కృష్ణానది నుంచి వచ్చే నీళ్లు కానీ, గోదావరి నుంచి వచ్చే నీళ్లు కానీ, ఈ మంచినీళ్ళ పథకాలన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. హైదరాబాద్ నగరంలో పరిశ్రమల వ్యవస్థ కోసం ఇక్కడ పెట్టినటువంటి బిహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈసీఎల్ కానీ, డిఆర్డిఎల్ కానీ, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఐడిపిఎల్ కానీ, బీడీఎల్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసుకొచ్చినాయి. ఆ పరిశ్రమలతో పాటు అనేక యాన్సిలరీ ఇండస్ట్రీస్ని తీసుకొని వచ్చి ఆ యాన్సిలరీస్ ద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి బతకడానికి వచ్చేటువంటి వాళ్ళకి ఉండటానికి కావలసిన హౌసింగ్ బోర్డు కార్యక్రమాల్ని కూడా ఎల్ఐజీ అని, హెచ్ఐజీ అని, ఎంఐజీ అని అనేక అఫోర్డబుల్ హౌసింగ్ కార్యక్రమాలు పెట్టి ఈ నగరంలో జనం బ్రతకటానికి కావాల్సిన వెసులుబాటు అన్నింటినీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కల్పించాయి. ఆ తర్వాత క్రమంలో ప్రపంచం అంతా కంప్యూటరైజేషన్ జరుగుతూ ఉంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయింది కానీ కంప్యూటర్ రెవల్యూషన్ మిస్ కాలేమని చెప్పి పెద్ద ఎత్తున దృష్టి సారించి హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఇక్కడ హైటెక్ సిటీ నిర్మాణంతో పాటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల్ని ఇక్కడికి ఆహ్వానించి తీసుకొని రావటమే కాకుండా ఈ పరిశ్రమలకు కావాల్సినటువంటి వనరులు అందించడానికి ఈ రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి అందులో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమలకు పనికొచ్చేటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దినటువంటి ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి కార్యకలాపాలే తప్ప హైదరాబాద్ నగరానికి పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏమి చేయకపోగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ కూడా వారి దగ్గరే ఉంది. వారు ప్రత్యేకంగా దృష్టి సారించి హైదరాబాద్ నగరాన్ని ఇంకా ఒక అడుగు ముందుకు తీసుకొని వెళ్ళి గ్లోబల్ సిటీగా మార్చాలనేటువంటి ఆలోచనతో మూసీ రిజర్వేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈనాడు ప్రపంచంలో ఏ నగరానికి పోయినా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆ నగరాలు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి నదుల్ని శుభ్రం చేసుకొని దాని చుట్టూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ నదుల్ని జీవనదుల్లాగా ఉంచి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఆ రకంగా హైదరాబాద్ నగరాన్ని కూడా మార్చాలని దాదాపు 55-56 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని ఎంత ఒత్తిడి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా హైదరాబాద్ నగరం మనందరికీ గర్వకారణం. దీన్ని ప్రపంచ నగరంగా మారిస్తేనే మన యువతకి విద్య ఉపాధి అవకాశాలన్నీ పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉంటే